కానీ ఎక్కడనే ఉన్నాం, ముందరికెళ్తే అందరూ అవుతుంది. సరస్వతి మిత్రుడు, తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల మాజీ కార్యదర్శి, విద్యా వికాసం కలిగి పారాయణించి సేవ సంస్థ వ్యవస్థాపకులు, అక్షర యజ్ఞంలో ఎంతో మంది యువకుల జీవితాల్లో వెలుగులు నింపి మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత సైతం సమాజ సేవలో అంటూ 6 ఏళ్ల ఐపీఎస్ ఉద్యోగాన్ని గుణకాయంగా వదులుకొని ప్రజాసేవలో నిమగ్నమైన నీతి నిజాయితీ మహాయుని మార్గదర్శి, మేధావి, సమాజ బాంధవుడు, మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుమార్ గారికి ఆత్మీయ అభిమానులతో ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా ద్వారా మన ప్రాంతం ద్వారా ఎంతో మంది బడుగుల బిడ్డల్ని వెలుగు నింపినటువంటి మహా జ్ఞాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ గారికి, నారాయణ నవీన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా సన్మానం ఉప్పల ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విజయించినటువంటి అందరూ వాళ్ళని అభినందించవలసిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా వారిద్దరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఉప్పల ట్రస్ట్ ద్వారా 25 సంవత్సరాల నుంచి కూడా 19 సంవత్సరాలకే సర్పంచ్ అయినటువంటి ఉప్పల వెంకటేశ్వర గారు 25 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో కూడా ప్రజల కోసం ఎందుకంటే ఉన్నాము అని చెప్పేసి కలవకుడి ప్రాంతంలో ఎంతో చక్కగా సేవ అందించుకుంటూ ఉప్పల ట్రస్ట్కి అభినందనలు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ఈ సందర్భంగా మనం వేసుకుంటా ఉన్నాం. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా సందర్భంగా మనం వేసుకుంటా ఉన్నాం. మన పెద్దలు ముఖ్య అతిథులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, అదేవిధంగా నవీన్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారి యొక్క మాటలు మనం వినాలి. కాబట్టి దయచేసి వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి ఎంపీటీసీ సభ్యులకు ప్రత్యేకంగా నిజంగా ఈ యొక్క ఓటుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్క ఎంపీటీసీకి ఈ యొక్క ఉప్పల ట్రస్ట్ ద్వారా ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేతుల మీదుగా, నవీన్ కుమార్ చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి సన్మానం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ఈ సందర్భంగా మనం వేసుకుంటా ఉన్నాం. వివిధ రంగాల నుంచి చేసినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూర్చోవాలి. దయచేసి ప్రతి నాయకుడిని ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ని, నవీన్ రెడ్డి అని ఎట్లయితే సత్కరించుకున్నామో అది గంట లేట్ అయినా ప్రవీణ్ అన్న ఆధ్వర్యంలో మీ అందరినీ కూడా సత్కరిస్తాం. అది ఒక తీపి గుర్తుగా ఉంటుంది. దయచేసి వచ్చిన అందరూ కూర్చోవాలి. దయచేసి నాకు కావాలి, కూర్చోవాలి. ఇంతసేపు కూర్చున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని చాలు. హాఫ్ అన్ అవర్ అందరికీ వేదిక మీద కూడా కూర్చోవాలి. ఫస్ట్ అందరూ కూర్చొని అందరూ వేదిక పైన అందరూ కూర్చోవాలి. దయచేసి వేదిక పైన కూర్చోవాలి. రేపాలంటే కూర్చోవాలి. 5 నిమిషాలు కూర్చోవాలి. కూర్చోవాలి. సార్ సభాధ్యక్షురాలు సోదరి నిర్మలా శ్రీశైలం గారు, నేటి ముఖ్య అతిథి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా, ఒత్తిళ్లకు భయపడకుండా ఆత్మగౌరవంతో నిలబెట్టిన సోదరుడు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారి, అదేవిధంగా మరి నేడు మనం ఈ లక్ష్మీ గార్డెన్ లో జరుపుకుంటున్న ఈ సమావేశానికి మూల కారకులు గత 20-30 సంవత్సరాల నుండి
ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, చివరికి జైలుకు పంపించిన, మరొకసారి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలని కుట్ర చేసిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ప్రజాసేవయే పరమావధిగా, మానవ సేవనే మాధవ సేవగా బతుకుతున్న మన సోదరులు శ్రీ ఉప్పల వెంకటేష్ గారు, అదే విధంగా వేదిక మీద ఉన్న అందరూ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఈ రోజు సన్మాన గ్రహీతలు ఎంపీటీసీలు, అదే విధంగా మరి ఇటీవలనే రిజైన్ చేసి అంటే రాజీనామా పదవీ కాలం ముగిసిన సర్పంచులు, మీడియా మిత్రులు అందరి కూడా మరొకసారి జై తెలంగాణ. వెంకటేష్ అన్న మాట్లాడుతుంటే నాకు బాబా అంటే అన్న ఆచార్య వచ్చి మాట్లాడినట్టు అనిపించింది. ఒక పెద్ద అంటే గతంలో గౌతమ బుద్ధుడు నాకు ఈ రాజ్యం వద్దు, నాకు ఈ ఆస్తులు వద్దు, నాకు ఈ అంతస్తులు వద్దు, ఏమొద్దని చెప్పి అన్ని అక్కడ పడేసి భార్య పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఊరు వదిలిపెట్టి ఆ భవంతులు, ఆ అంతఃపురాలను వదిలిపెట్టి మరి ప్రజల్లో మనకి సీక్రెట్ గా వెళ్ళిపోతాడు. మరి వెంకటేష్ గారు అట్లా వదిలిపోలేదు, కానీ కుటుంబంతో సహా ఈ కల్వకుర్తి ప్రాంతమే నా కుటుంబం అనుకొని ఈ రోజు ఎంత మందికి నాకైతే చాలా ఆనందం వేసింది. నిజానికి మిత్రులారా, ఎంతో మంది పెద్ద పెద్ద బంగారాలు కట్టుకుంటారు, 5 కోట్ల రూపాయల కార్లలో తిరుగుతారు, ఒక్కొక్కరు 120 వజ్రాలు ఉన్న ఏమంటారు కడాలు పెట్టుకొని వస్తారు. నేను నా పోలీసు ఉద్యోగం వల్ల కానీ, లేకపోతే రకరకాల ఉద్యమాల్లో కానీ ఎంతో మంది శివయాత్రలో కూడా పాల్గొన్నా. లాస్ట్కు ఆ జీవితం అంటే ఇంతే అనిపిస్తుంది. ఆ శివయాత్ర అయిపోయిన తర్వాత అందరు మళ్ళీ 11వ తారీఖు నాడు అందరు మర్చిపోతారంటే దాంతో స్టోరీ కథ. కానీ ఇక్కడ ఉప్పల వెంకటేష్ గారు చివరికి ఏమి మిగులుతుందో తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, అమన్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ చాలా చక్కగా చెప్పినాడు ఉపన్యాసంలో. పోయేటప్పుడు ఏం తీసుకొని పోతాం, నిజంగా ఏం తీసుకొని పో, మన వాళ్ళు చాలా మంది చూసినాం, నేను ముఖ్యమంత్రులు కూడా చూసినాం. పోయేటప్పుడు ఏమీ తీసుకొని పో, కానీ ఉన్నప్పుడు లక్షలాది మంది నాకన్నా గొప్పగా బ్రతకాలని అనుకోవడమే నిజంగా మరి ఒక నాయకుడు చేయాల్సిన 6,000 మందికి ఇల్లు కట్టించడం అంటే మామూలు విషయం. ఒకసారి ఆలోచించండి. బిజినెస్ చేసుకోవాలి, బిజినెస్ చేసినప్పుడు వచ్చే లాభాలు మళ్ళా బిజినెస్ లో పెట్టి మళ్ళా దాని నుంచి లాభాలు వచ్చి మళ్ళీ బిజినెస్ చేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ అరే నాలాగా మంచి ఇళ్లలో ఉండి ఏసీ రూమ్లలో ఉండే అదృష్టం లేని వాళ్ళు ఈ ప్రాంతంలో వేలల్లో ఉన్నారు. వాళ్ళలో కనీసం నాకు తోచినంత ఒక 6,000 మందికి 7,000 మందికి చేద్దామన్న ఆలోచన రావడమే ఈ కాలంలో అరుదు. మరి అలా వెంకటేష్ గారికి ఆలోచన వచ్చింది. మరి ఈయన లక్ష్యాలే వాళ్ళ పిల్లలకు కూడా వచ్చినాయి. వాళ్ళ పిల్లలిద్దరు డాక్టర్లు, వాళ్ళతో మాట్లాడే అవకాశం నాకు కూడా వచ్చింది. వాళ్ళిద్దరు కూడా కరోనా సమయంలో పేదవాళ్ళందరికీ కరోనా కిట్లు పంచడం. ఇక మనకు ఒక నాయకురాలు తెలుసు, వాళ్ళ గురించి నేను ఇక్కడ చెప్పడం ప్రస్తావన చేయకూడదు. కానీ మరి ఒక హాస్పిటల్ హైదరాబాద్ మహానగరంలో హాస్పిటల్ ఉండి ఆ హాస్పిటల్ కరోనా సమయంలో నా ఆఫీసు వాళ్ళ హాస్పిటల్ కు 500 మీటర్ల దూరం ఉండేది. వేల కోట్ల రూపాయలు సంపాదించింది కరోనా సమయంలో. ప్రజలందరూ కూడా రెమ్డెసివిర్ కావాలంటే సచ్చినోళ్ళు, పైరవీలకు వచ్చేటోళ్ళు, కాళ్ళ మీద పడేటోళ్ళు, మాకు రెమ్డెసివిర్ కావాలి, మాకు బెడ్ కావాలి, ఒక ఆక్సిజన్ సిలిండర్ కావాలి. ఆ టైంలో కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించిన దొంగలు కొంతమంది అలా రాజకీయాల్లోకి వచ్చింది. వాళ్ళు అలా ప్రవచనాలు చెప్తున్నారు. వాళ్ళ మాటలు వింటున్న వీళ్ళేనా ఆ రోజు 2020లో మొదటి వేవ్లో, 2021 రెండవ వేవ్లో వేలాది మంది ప్రాణాలు మన కళ్ళ ముందనే పోతుంటే వాళ్ళ పేషెంట్లను ఎమర్జెన్సీ వాళ్ళ పెట్టి కౌంటర్ దగ్గర డబ్బులు పెడితే మేము పేషెంట్లను ముట్టుకుంటామన్న వాళ్ళే ఇలా రాజకీయాల్లోకి వచ్చి ప్రవచనాలు చెప్తున్నారు. కానీ వెంకటేష్ గారు అట్లా చేయలేదు. వాళ్ళ 2 కొడుకులను, అదే విధంగా తండ్రి, భార్య, కుటుంబ సభ్యులు, ఆయనకు పెద్ద ఆర్మీ ఉన్నది. వాళ్ళందరూ కలిసి ఇంటింటికి పోయి, ఆ రోజుల్లో నిజమందే ఉన్నది, కరోనా వచ్చినప్పుడు ఊరి బయట చెలకలన్నా, గుడిసెలన్నా, మంచెల
రోజుల్లో చచ్చిపోయినా మంచిదే అని చెప్పి వెంకటేష్ గారు అందరికి కూడా మెడికల్ కిట్స్ మరి ఆక్సిజన్లు ఇవన్నీ కూడా ఇచ్చిందంటే అది మామూలు విషయం కాదు. ఇక మూడవది విద్యాదానం మహాదానం. మిత్రులారా దీంతో ఓట్లు రావు, అది కూడా చెప్తున్నాను. ఓట్లు అయితే వారి విధంగా ఓట్లు ఉంటే ప్రవీణ్ కుమార్ యాదవ్ జాగ్రత్తలు ఎంపీ సరే అది వేస్తారు పక్క పెడతాం. కానీ విద్యాదానం మహాదానం ఇవాళ మనం ఇత్తనం వేస్తాం. ఆ చెట్టు ఆ ఇత్తనం వృక్షం కావాలంటే 25 సంవత్సరాలు పడుతుంది, పండ్లు కావాలంటే ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ ఇత్తనం వేయకపోతే చెట్టు రాదు, చెట్టు రాకపోతే పళ్ళు రావు, పళ్ళు రాకపోతే మనం తినలేము. విద్య కూడా అంతే. 1వ తరగతిలో విద్యార్థిని చేర్పిస్తే 20 సంవత్సరాల 25 సంవత్సరాల తర్వాత కానీ ఆ విద్యార్థి ఏం చేస్తున్నాడు, ఎట్లా చదువుకుంటున్నాడు, ఎట్లా ఉద్యోగం చేస్తున్నాడు, తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటున్నాడని తెలియదు. కానీ మొదటి తరగతిలో ఆ విద్యార్థిని బడిలో చేర్పించి పాఠశాల వాళ్ళు ఒక యూనిఫామ్ ఇస్తే నేను కూడా ఒక యూనిఫామ్ ఇస్తా, వాళ్ళకు పెన్ను లేకపోతే నేను పెన్ను ఇస్తా, బ్యాగ్ లేకపోతే బ్యాగ్ ఇస్తా, హాస్టల్ లేకపోతే నేనే హాస్టల్ కట్టి ఆ పిల్లలు నా కొడుకులాగా నా బిడ్డలాగా చూసుకుంటా అనే భావన ఉంది. చూసిందా? నిజానికి వాళ్ళు చేతిలో చెడబడి మనం ఈ ప్రపంచంలో ఉండమో మనకు తెలియదు. కానీ ఆ భావన అరే ఈ పిల్లలు నా పిల్లలు డాక్టర్లు అయినప్పుడు ఈ పిల్లలు కూడా డాక్టర్లు అయితే తప్పే ఉన్నది, కావాలి, నాకు లేని అదృష్టం ఈ పిల్లలకు రావాలనే ఒక ఆలోచన మరి ఉప్పల వెంకటేష్ గారు ఉండడం అయితే నిజంగా గొప్ప విషయం. నిజానికి వాళ్ళు తమ దేవాలయంలో గొప్ప పూజ చేసి ఆ వ్రతం చేసినప్పుడే ఆ వ్రతానికి పైన చాలా గొప్పగా మన ప్రజల కోసం ఒక గొప్ప శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం వారు కట్టడం జరిగింది. మరి ఇంకా చాలా చేస్తుండొచ్చు. బంజారాస్ లో బగ్రా కట్టిండొచ్చు, జూబ్లీస్ లో కట్టిండొచ్చు, లేకపోతే రాయదుర్గంలో ఒక పేద 4 అంతస్తుల అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. మైఓ రామేశ్వరంలో కట్టిన మైఓ గురియాలో ఒక 12 కోట్లకు ఒక అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. మరి ఎందుకు ఈయన ఇక్కడనే తలకొండపల్లిలో ఉంటున్నాడు, ఎందుకు ఈ కర్మకాడనే ఉంటున్నాడు, ఎందుకు అక్కడ ఉండలేడు? ఎందుకంటే ఈయనతో పాటు వేలాది మందికి అదృష్టం రాలేదు కాబట్టి వాళ్ళందరినీ అదృష్టవంతులుగా చేయడం కోసం, లక్ష్మీపుత్రులుగా చేయడం కోసం, సరస్వతి పుత్రులుగా చేయడం కోసం ఈ రోజు ఆయన మరి ఈ గొప్ప ఉద్యమం నడిపిస్తా ఉన్నారు వెంకటేష్ గారు. ఒకరోజు వాళ్ళు తలకొండపల్లికి తీసుకొని పోయాడు. అన్న ఇక్కడున్న ఎంఆర్ఓ ఆఫీస్ కానీ దాని పక్కనుండే ప్రభుత్వ ఆఫీసుల కోసం 16 ఎకరాలు సొంతంగా నేను సేకరించి ఇచ్చిన, దానికి నన్ను జైలు కూడా పంపించిన ఆయన కూడా నేను వెనక్కి పోలేదని వారు చెప్పడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి అలా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఈ రోజు ఎంపీటీసీలకు కానీ లేకపోతే జెడ్పీటీసీలకు కానీ లేకపోతే సర్పంచులకు అందరికీ సన్మానం చేస్తున్నాడంటే చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఇంతకుముందు చాలా మంది ఎంపీటీసీ మిత్రులు మరి మాకు సర్పంచుల దగ్గర సీట్లు లేవని అన్నారు. అదే విధంగా మరి ఎంపీటీసీలకు ఒక ఆఫీసు లేదని అన్నారు. ఎంపీపీ ఆఫీసుల్లో కూడా ఎంపీటీసీలకు కుర్చీలు టేబుల్ కూడా లేవని అన్నారు. మిత్రులారా, నాకు ఇప్పుడు కాళోజీ నారాయణ కవిత ఒకటి గుర్తుకొస్తున్నారు. తొలగి తోవనిచ్చు వాడెవడు, తొలగి తోవనిచ్చు వాడెవడు, తోసిపలి పోవలను గాని అన్నాడు కాళోజీ నారాయణ. ఎవరు కూడా ఎర్ర దివాచి పెట్టి అయ్యా ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు రండి అని ఎవరన్నారు. అది కేవలం హోదా మాత్రమే, అది కేవలం చట్టనిచ్చే హోదా మాత్రమే. నిజమైన నాయకుడు ఎవరయ్యా అంటే ప్రజల తలలో నోట్లో తలలో నాలుగైన వ్యక్తి, అంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ప్రజల గుండె చప్పుడైన వ్యక్తి, ప్రజలకు ఎప్పుడు బాధన్నా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యే వ్యక్తి, తనకుండే బాధలన్నీ కడుపులోనే దాచుకొని ప్రజల బాధలే తన బాధలుగా, ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తే నిజమైన నాయకుడు. మిత్రులారా, నిజమైన నాయకుడు అతను. పార్టీలకు అతీతంగా చెప్తున్నా మిత్రులారా, నేను కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పార్టీలకు అతీతంగా చెప్తున్నా నిజమైన నాయకత్వం అంటే ప్రజల జీవితాలు మారాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రావాలి, చదువు లేని వాళ్ళకు చదువు రావాలి, చదువు వచ్చిన వాళ్ళకు నాణ్యమైన చదువు రావాలి, నాణ్యమైన చదువు చదువుకున్న వాడికి ఉద్యోగం రావాలి, ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం బాగయ్యే సౌకర్యాలు కల్పించాలి. చాలా మంది నేను ఊర్లలో పోతుంటే డయాలసిస్ పేషెంట్, డయాలసిస్ సౌకర్యాలు లేవు, కిడ్నీ లేవో చెడిపోయినాయి, ప్రాంతంలో లేవో నీళ్ళగా
మన ఇండిగో ఫ్లైట్ లో కలిసాడు. ఆయన నా పక్కనే కూర్చాడు, చాలా ఫేమస్ డాక్టర్. సార్ చనిపోగానే కిడ్నీలు మనం హాస్పిటల్లో దానం చేస్తే ఒక పేషెంట్ బతుకుతాడు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు, చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు ఆరోగ్యం బాగు చేయడమే నాయకత్వం మిత్రులు. దానికి సరైన సౌకర్యాలు కల్పించడం, వాళ్ళందరినీ కూడా చైతన్యపరచడం, ఈ విధమైన కార్యక్రమాలు చేయడం. రోడ్లు బాగలేకపోతే ఇంతకుముందు ఒక ఎంపీటీసీ గారు చెప్పారు, మాకు ఎప్పుడు రోడ్డు రాలేదు కానీ మేము పోరాడి రోడ్డు తెచ్చుకున్నాం మా ప్రాంతానికి అని చెప్పారు. ఆ విధంగా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది, పార్టీలకు అతీతంగా. లేకపోతే ప్రజల జీవితాలు ఎప్పుడు కూడా మారవుతున్నారు. నాయకత్వం అంటే పార్టీలకు అతీతంగా ప్రజల జీవితాలను సమూలంగా మార్చేటట్టయితేనే పార్టీ అనేది, అది నాయకత్వం. నిజానికి మన కడతాలలో నిన్న నాకు తెలిసింది ఒక కేజీబీవీ ఉన్నది. కేజీబీవీకి కొత్త బిల్డింగ్ కూడా కట్టిండ్రు, కానీ అందులోకి విద్యార్థులను రాణిస్తలేదు. మరి నేను మొన్న ఒక పేరు చెప్పాను, ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ సస్పెండ్ అవుతాడు. ఒక పాఠశాల గురించి ఒక తండ్రి నాకు ఫోన్ చేసిండు, సార్ మా కొడుకులు పోయే ఏ టాయిలెట్ లో కూడా దానికి డోర్లు లేవు, ఏ టాయిలెట్ కూడా డోర్లు లేవు. దాని వల్ల ఏమైతున్నది, అందరు కూడా పిల్లలు చెంబు పట్టుకొని అడవి ప్రాంతానికి పోతున్నారు. స్నానం చేయడానికి బాత్రూములు లేవు. సో ఒక ట్యాంక్ వస్తుంది, ఆ ట్యాంక్ కింద పశువుల తీరుగా పిల్లలు నిలబడాల్సి వస్తున్నారు. ఇంటర్మీడియట్ కాలేజీలు ఓపెన్ చేసిండ్రు, కానీ వాటిలో టీచర్లు లేరు. మరి ఎవరు చదువు చెప్తున్నారు? తల్లిదండ్రులను తెలవకనే హాస్టల్లో పంపించింది. మరి పిల్లలు ఇంటర్మీడియట్ తీసుకున్న 2 సంవత్సరాలు చదువు చెప్పడానికి టీచర్ ఇంతవరకు రిక్రూట్ కాలే. ఒక నిర్ణయం ఇప్పటివరకు ఇంటర్మీడియట్ కాలేజీలో ఏం చదువుతున్నారో తెలియదు. ఎవరు అడగాలి? ఎంపీటీసీగా మీరు అడగాలి, జెడ్పీటీసీగా మీరు అడగాలి. మనం కేవలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అంటే పనులు చేయడం మాత్రమే కాదు. పనులు అంటే అన్నది రోడ్డు పనులు, లేకపోతే కంగర పనులు, లేకపోతే ట్యాంకులు కట్టించడమే కాదు, దేశాన్ని నిర్మించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. దేశాన్ని నిర్మించడం అంటే విద్యార్థుల జీవితాలను బాగు చేయడం, ఆరోగ్యాన్ని బాగు చేయడం, డాక్టర్లను బాగు చేయడం. నేను మన కాగజ్ నగర్ పోయాను. కాగజ్ నగర్ పోతే పెద్ద హాస్పిటల్ ఉన్నది, ఈసీజీ మెషిన్ ఉన్నది. కానీ ఈసీజీ మెషిన్ పెట్టడం కోసం ఒక జెల్ ఉంటుంది చూసినా, ఒక జెల్ ఆయింట్మెంట్ లాగా జెల్ ఉంటుంది, ఆ జెల్ లేదు. ఈసీజీ మెషిన్ పెట్టిన తర్వాత ప్రింట్అవుట్ తీయడానికి పేపర్ లేదని ఈసీజీ మెషిన్ బంద్ పెట్టింది. అర్థం చేసుకోండి, ఈసీజీ మెషిన్ ఉన్నది, పేషెంట్లు వస్తున్నారు, కానీ ప్రింట్అవుట్ తీయడానికి పేపర్ లేదని మెషిన్ మూల పడేసి, పేపర్ గవర్నమెంట్ సప్లై లేదు. ఎన్నడీ డాక్టర్ 70 మంది పేషెంట్లు రోజుకు వస్తే ఒక్క డాక్టర్ కూడా లేడు. వేరే ఊరు నుంచి తీసుకొచ్చి డాక్టర్లు అక్కడ పెట్టింది. ఎవరు అడగాలి? ఎంపీటీసీ అడగాలి, జెడ్పీటీసీ అడగాలి, ఎంపీపీ అడగాలి. ఎవరు అడగకపోతే ఇక్కడే ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే మోతీలాల్ నాయక్ ఒక నిరుద్యోగ బిడ్డ గత 7 రోజుల నుంచి గాంధీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో పోరాడుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు ఇట్లా ఈ రోజు నిరాదీక్ష చేస్తున్నాడు? ఆయన మాకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచండి అని అడుగుతున్నాడు. గతంలో రేవంత్ రెడ్డి గారు, నేను కూడా నా మీటింగ్ లో, మేము ఇద్దరు కలిసి ఉన్నాం. ఆ మీటింగ్ లో వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుదామని చెప్పాడు. ఎందుకు ఈ రోజు ముఖ్యమంత్రి మోహన్ చాటేస్తున్నాడు? నిన్న బల్బూరి వెంకట ఎమ్మెల్సీ, అదే విధంగా రియాజ్ అనే 2 నాయకులు పోయి బౌన్సర్లతో నిరుద్యోగ బిడ్డలు కొట్టినాడు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఇవాళ పల్లా రాజేశ్వర రెడ్డి, రాకేష్ రెడ్డి పోతే వాళ్ళిద్దరిని హాస్పిటల్ తీసుకుపోయి జైల్లో పడేసింది, పోలీస్ స్టేషన్లో పడేసింది. అంటే నిరుద్యోగ బిడ్డలు మాకు ఉద్యోగాలు ఇవ్వండి ఆక్రందన చేస్తున్నా ఇలా అడిగే నాయకులు లేదు. ఎంపీటీసీలు అడగాలి, గ్రామీణ ప్రాంతాల్లో మన బిడ్డలు చేస్తున్న పోరాటం గురించి చెప్పాలి, జెడ్పీటీసీలు చెప్పాలి. ఇదే కదా నాయకత్వం అంటే. ఒక కేసీఆర్ గారు లేకపోతే ఇంకొక నాయకులు వచ్చి రోజు మన ఊళ్ళో చెప్పలేరు. మీరే ఒక అగ్ర నాయకుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకొచ్చినప్పుడే మన తెలంగాణ బాగా చెప్తున్నాను. అందుకొరకే దయచేసి మీరు 5 సంవత్సరాలు చాలా గొప్పగా పనిచేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన చెప్తున్నా. అదే విధంగా నవీన్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన చెప్తున్నా. ఇలా మరి మీరందరూ ఈ మహబూబ్నగర్ జిల్లాకు, మరి ముఖ్యంగా మా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఆశా కిరణం. ఎందుకంటే ఇప్పుడు ఏ సమస్య ఉన్నా చట్టసభల్లో మీరు
గురించి మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు. మీ దగ్గర ఓపిక ఉన్నది, మీ దగ్గర వాక్చాతుర్యం ఉన్నది, 18 సంవత్సరాల రాజకీయ అనుభవం మీ దగ్గర అన్నిటికన్నా ముఖ్యంగా నిరాడంబరత ఉన్నది మీ దగ్గర. అంతే తప్ప ఏదైనా ఎమ్మెల్సీ అని చెప్పి అది ఇది అనే కాకుండా గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాలకు పోయి ప్రజల సమస్యలు తెలుసుకునే ఓపిక ఉన్నది, నిరాడంబరత ఉన్నది, చలనశీలత ఉన్నది. అందుకొరకు తప్పకుండా మన నాగర్ కర్నూలు ప్రాంతానికి, కల్వకుర్తి నియోజకవర్గానికి మీ ద్వారా న్యాయం తప్పకుండా జరుగుతున్న ఆశ నాకున్నది నవీన గారు. అదేవిధంగా చివరిగా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వకంగా పాదాభివందనాలు జరుపుతున్నాం మీ అందరికీ కూడా. ఎందుకంటే గత పార్లమెంట్ ఎలక్షన్లలో నేను ఓడిపోయాను, నాకు బాధ లేదు, కానీ కొంత బాధ ఉన్నది. అంటే తీవ్రంగా బాధపడి నిరాశపడి ఇంట్లో ఉండుకొని ఇక నేను వారం రోజులు లేకపోతే 2 వారాలు బయటికి రాకుండా అంత బాధ కాదు, కానీ ఒక బాధ అయితే ఉన్నది. బాధ ఏమున్నదంటే ఒక నెల రోజుల క్రితం నా దగ్గరికి ఒక ఆపేక్ష ఒక అమ్మాయి వచ్చింది. ఆపేక్ష అమ్మాయి పైలట్ డ్రెస్ వేసుకొని వచ్చింది నాకు. తండ్రి ఆటో డ్రైవర్, 3 కూతుర్లు. అందులో ఈ అమ్మాయిని మేము మన ఉప్పునుద్దల చంద్రమౌళి మా నాయన శిష్యుడుంటే ఆ చంద్రమౌళి దగ్గరికి పోయి ఆ అమ్మాయిని తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో జాయిన్ చేపిస్తే భారత ప్రభుత్వం నుంచి 36 లక్షల స్కాలర్షిప్ తీసుకొని ఇలా పైలట్ అవుతున్నది అమ్మాయి ఆపేక్ష. ఆటో డ్రైవర్ విమానం నడుపుతున్న ఫోటో పెట్టింది అమ్మాయి. నేను కల్వకుర్తి చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే 100 మంది ఆపేక్షలను తయారు చేసే అదృష్టం నాకు రాలేదు అని అనిపిస్తుంది. నిజం, 100 మంది ఆపేక్షలను తయారు చేసే అదృష్టం రాలేదు. 100 మంది డాక్టర్లను పేద కుటుంబాల నుంచి తయారు చేసే అవకాశం ఇలా పోయింది. ఎన్నో స్కూళ్లను ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం పోయింది. ఎన్నో అంతర్జాతీయ బారక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు ఏ యూనివర్సిటీలో అయితే చదివిండో అదే యూనివర్సిటీలో నేను కూడా మీ పాలమూరు బిడ్డలు చదివినాను. అలాంటి యూనివర్సిటీలో చదివిన గొప్ప గొప్ప వ్యక్తులను మన కల్వకుర్తిలో కడతాల నుండి తలకొండపల్లి దాకా, తలకొండపల్లి నుంచి అమంగల్ దాకా, అమంగల్ నుంచి వెల్దండ నుంచి కల్వకుర్తి దాకా తీసుకొచ్చి మాడుగా ఇక్కడ అందరికీ తీసుకొచ్చి అలాంటి గొప్ప వ్యక్తులను మన బిడ్డలకు పరిచయం చేసి వాళ్ళందరూ కూడా మనకన్నా గొప్పగా ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తారు కలలు కన్నా మిత్రులారా. కానీ పర్వాలేదు, ఇంతమంది ఒక అన్నగారు చెప్పినట్టుగా ఏమాత్రం నిరాశపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరి వెంటనే ఉంటా. మరి నవీన గారితో పాటు, వెంకటేష్ గారితో పాటు నేను కూడా అక్కడ ఉండే అక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో వేదిక మీద వాళ్ళందరితో పాటు తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి నన్ను కాల్ చేయండి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మరి ఒక మెసేజ్ పెట్టినా కూడా తప్పకుండా నాకు చేతనైన వారు కూడా నేను తప్పకుండా సాయం చేస్తానని చెప్పి కోరుకుంటూ మరి చక్కటి అవకాశం ఇచ్చిన మరి కల్వకుర్తి నియోజకవర్గ మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి ప్రభుత్వాన్ని బద్దలు కొట్టి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీని కైవాసం చేసుకుని తొలియాడు ఆమోదం పెట్టినటువంటి మన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అయినటువంటి నవీన్ రెడ్డి గారిని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. సభకు అధ్యక్షత వహించిన ఎంపీపీ నిర్మల గారికి, అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అన్న వెంకటేష్ అన్న గారికి, అంటే సందర్భం తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్కటి. అంటే కొంతమందికి డౌట్లు ఉన్నాయి, కొంతమందికి ఇంకా ఏదో డౌట్లు ఉన్నాయి, అవన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే వేదికను అలంకరించిన మన పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అలాగే నా తోటి అంటే నేను ఒకప్పుడు జెడ్పీటీసీగా చేసిన, ఉప సర్పంచ్గా చేసిన, సర్పంచ్గా చేసినాం, అలాగే వైస్ చైర్మన్గా చేసిన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. అంటే అన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, వైస్ ఎంపీపీలకు, ఎంపీపీలకు, అలాగే ఇక్కడికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ సర్పంచ్లకు, అలాగే వేదికను అలంకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, పార్టీ పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న నా తోటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. మీడియా మిత్రులకు మరొక
మహబూబ్ నగర్ డిస్టిక్ లో ముఖ్యమంత్రి గారు ఉన్నారంట అని చెప్పి తెలిసి కూడా, ముఖ్యమంత్రి నియోజకవర్గం ఆయన కూడా ఓటేశారని అని తెలిసి కూడా 12 మంది ఎమ్మెల్యేలు ఉండి, ఒక మినిస్టర్ ఉండి, ప్రభుత్వం ఒక బిలియనీర్ అంటే ఆయన ప్రపంచ స్థాయిలో అంటే జాబితా విడుదల చేస్తానికి 1700 ప్లేస్లు ఉన్నారు ఎవరు ఎంఎస్ఎన్. అయినా కానీ నేను మొక్కవోని ధైర్యంతో నిలబడడానికి మెయిన్ కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. అంటే నేను చూసిన రాజకీయాల్లో అంటే సార్కు ఒక మంచి డీజీపీ హోదా కూడా నాకు తెలిసి అది త్వరగానే వస్తుండే. అంటే ఎవరైనా కానీ ఒక చదువుకున్న అతను అనుకుంటాడు ఒక సేవ చేయాలి, అది ఒక రాష్ట్రమే ఒక సార్ దగ్గరికి అంటే ఒక పెద్దగా ఒక ప్రతినిధిగా ఏ గవర్నమెంట్ ఉన్నా ఒక వ్యవస్థని మొత్తం వ్యవస్థని నడిపించే అవకాశం ఉన్నా కానీ ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ఒక డీజీపీ ర్యాంక్ అంటే దాని గురించి ఎన్నో సంవత్సరాలు ఎన్నో రాత్రులు చదువుకొని ఒక కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి డీజీపీ ర్యాంక్ ఉండగా వదిలిపెట్టుకున్నారంటే వాళ్ళు ప్రజాసేవ పైన ఉన్న నమ్మకం. ఎందుకంటే అధికారిగా చాలా మందికి ఏం చేయలేకపోతా ఒక ప్రజానాయకుడిగా వస్తే మాత్రమే అది సాధ్యమవుతుందంట అని చెప్పి ఆశించారు. వాళ్ళు ఉన్న కాలంలో కూడా మీరు చూసారు అంటే స్టడీ ఎంత బాగుండేను. అంటే ఒకప్పుడు అంటే కింది స్థాయి వాళ్ళు మాత్రమే హాస్టల్ ఉంటుంది, మిగతా వాళ్ళంతా ప్రైవేట్ స్కూల్లోనే ఉంటారు. అటువంటి వ్యవస్థను కాదండి అని చెప్పి ఈ రోజు ఒక ఓసీలు కూడా కాంపిటీషన్ లో అలా సీట్ గురుకాలలో ఆడుతారంటే అది ఒకరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక్కరికే అది సాధ్యమవుతుంది. అంటే ముఖ్యంగా మరొక్కసారి మనోని పని కోరుకోకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అలాగే కౌన్సిలర్లు కానీ 14 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే ప్రవీణ్ కుమార్ సార్ లాంటి అభ్యర్థులు మన వెనుక ఉండి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని అంటే ఒక ఎమ్మెల్యే అయిన కూడా ఇంత తృప్తి ఉండదేమో కానీ నేను ఎమ్మెల్సీ గెలిచినందుకైతే నేనైతే గర్వపడుతున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి పేరు చెప్తేనే నిలబడి పనిచేసేది, ముఖ్యమంత్రి పేరు చెప్తేనే 1000 కోట్లు సంపాదించుకున్న టీఆర్ఎస్ లో బ్యాకప్ అయిపోయారు. ముఖ్యమంత్రి పేరు చెప్తేనే అధికారులు కూడా ప్రెషర్లు పెట్టి అది ముఖ్యమంత్రి చెప్తున్నాడు నువ్వు డ్రాప్ గా నీకు ఒక 30 కోట్ల రూపాయలు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని చెప్పి చెప్తే కూడా నేను ఆ రోజు కేసీఆర్ గారి అడిగిజాడల్లో అంటే ఉద్యమంలో అసలు స్టార్ట్ అయింది, తెలంగాణ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. నేను కాంగ్రెస్ లో ఉన్నా, ఒకప్పుడు కాంగ్రెస్ వాదిగా ఉన్నా, సాధ్యం కాదు అనుకున్నా నాలాంటి వాళ్ళకు కనువిప్పు కలిగించేలా కేసీఆర్ గారు ఒక్కరే ఆ రోజు ముందరకు వచ్చుడే కాదు అధికారం తీసుకొచ్చారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. అంటే అలాంటి వాళ్ళ అనుభవం మన జీవిత కాలం కూడా ఆజన్మాంతం ఉండాలి. ఎందుకంటే తెలంగాణ ఎవరి పాలవుతుందో ఇప్పుడైతే అందరూ చూస్తున్నారు. దానికి తొలిమెట్టుగా నన్ను ఒక బాణంగా మహబూబ్ నగర్ ప్రజలు మళ్ళా తెలంగాణ గురించి పోరాడే వ్యక్తిగా తెలంగాణ సైనికులుగా ఈ రోజు కేసీఆర్ గారికి నన్ను అందించినందుకు ఆజన్మాంతం పాలమూరు ప్రజలకు ఉన్నప్పుడు ఉంటారు. అలాగే ఉపాధి చారిత్రక ట్రస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే 1000 కోట్ల ఆస్తున్న వాళ్ళు కూడా ప్రవీణ్ కుమార్ సార్ చెప్పినట్టు ఆపత్కాలంలో అందరూ డోర్లు పనిచేసుకున్నారు. అలాంటి సమయమే కాదు విద్య గురించి కానీ అలాగే హాస్పిటల్స్ గురించి కానీ ఇండ్ల గురించి కానీ వారు తోడ్పాటును అందిస్తూ వారి కుటుంబ సభ్యులతో పాటు ఈ రోజు ముందడుగు వేస్తున్నారంటే అందరూ పార్టీలకు అతీతంగా అభినందించవలసింది. ఎందుకంటే అవకాశం అనేది అందరికీ రాకపోవచ్చు. వచ్చిన అవకాశాన్ని కూడా ప్రజాసేవకి అంకితం చేసిన వెంకటేశ్వర గారికి వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఆయురారోగ్యాలతో అశ్వైరాలతో మంచి పదవులు ఆశించాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా అంటే ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్న వారికి ఎంత చేసినా తక్కువనే మరొకసారి వారికి పాదాభివందనం వారి కుటుంబ సభ్యులకు తెలుపుకుంటూ అలాగే
ఇంతకుముందు మన అన్న చెప్పారు, అంటే అన్న ఉంటారా లేరా లేదా అన్న, నేను తెలిసి ప్రతిపక్షంలో నిలబడ్డా, నన్ను తెలిసి ప్రతిపక్షంలో గెలిపించిన స్థానిక సంస్థల ఎంపీటీసీలు జెడ్పీటీసీల కౌన్సిలర్ గా సాక్షిగా చెప్తున్నా, నేను మీరు ఇచ్చిన పదవిని ప్రతిపక్షంగా ఇచ్చారు. ప్రతిపక్షంలో 2028 వరకు నేను ఇదే పార్టీలో మీ తరఫున తప్పించి ఏదో పరిస్థితులు లేవు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి చెప్పబెట్టు లాంటి సమాధానం ఇచ్చారు. అది మామూలు విషయం కాదు. అంటే ఒక్కో సమయం ఉంటుంది, బీజేపీ అక్కడ ఏదో రామజన్మభూమి కట్టిందని చెప్పి మనం ఇక్కడ కొట్టేస్తే అయోధ్యనేమో బీజేపీ ఒకటి ముఖ్యమంత్రి చూసి అంతటా రేవంత్ రెడ్డి అదే చేస్తాడు ఇట్లా చేస్తాంటే అదే జిల్లా ముఖ్యమంత్రి అంటే ఎంతవరకు పనిచేసిందో మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసారు, లైవ్ గా మహబూబ్ నగర్ ఎంపీ అయితే మరీ చూసి ఒక ముఖ్యమంత్రి 6,000 కోట్ల రూపాయల శంకుస్థాపన చేసిన ప్రజలు తిరస్కరించారంటే మహబూబ్ నగర్ ప్రజలు నిజంగా మరొక్కసారి మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా ప్రజలందరికీ పాదాభివందనం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఓడిపోవడం అయితే నిజంగా బాధాకరమైన విషయం. అంటే ఆ రోజు ఓడిపోయిందంటే అది మన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ద్వారా అని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే బీజేపీ దాన్ని ఓట్లు ఎక్కడి ఆ బీజేపీకి చేసిన ఓట్లు దగ్గర 80% అయితే మన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఒక బాధ ఏంటంటే నేను గమనించి చూసిన, ఏదో ఊహించుకోకండి, మనతో పాటు మన సమాజంలో మన గురించి విలువలు కాపాడుకుంటూ మన గురించి త్యాగించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి మనమందరం అండగా భవిష్యత్తులో కూడా ఉండాలి. ఎందుకంటే ఒక పదవులు చిన్న సర్పంచ్ పదవి వస్తేనే మనం వదిలిపెట్టుకోని ఎంత ముందు అవుతాం, అలాగే ఒక ఎంపీ స్థానం అవిశ్వాసం పెడతామంటే కూడా మనం ఎంత ముందు అవుతాం. అలాంటిది అంత పెద్ద జీవితాన్ని కాదానుకొని వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి వారి జీవితాంతం పార్టీలకు అతీతంగా సైనికులుగా వారికి అండగా నిలబడాలని చెప్పి ఆశిస్తూ, అలాగే మరి ముఖ్యంగా ఈ ఎంపీటీసీలకు కానీ సర్పంచులకు కానీ కౌన్సిలర్లకు కానీ గవర్నమెంట్ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఇప్పటి వరకు వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వలేకపోయింది. గౌరవ వేతనం మేము 1,00,000 కాదు, అది మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వచ్చినట్టు 2,70,000 3 లక్షలు కాదు, 5,000 రూపాయల గౌరవ వేతనం నడుపుతున్నా ఈ రేవంత్ రెడ్డి గారికి మరొకసారి పత్రికా సందర్భంగా చెప్తున్నా, ఇప్పటికైనా బుద్ధి తీసుకోండి. అంటే ఎందుకు బుద్ధి తీసుకోమని చెప్తున్నంటే, 5,000 రూపాయలు 3,000 రూపాయలు కూడా నువ్వు ఈ గౌరవ వేతనం ఇయ్యలేని నువ్వు ఒక ప్రజాప్రతినిధి అంటే అని చెప్పి చెప్పుకోవడానికి నాకైతే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధులు వారు సర్వస్వాన్ని దారిపోసి వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి ప్రజాసేవలో నిమగ్నమై ఈ రోజు ఇంత కష్టపడి అంటే దేశ అభివృద్ధిలో, మన తెలంగాణ అభివృద్ధిలో, మన పాలమూరు అభివృద్ధిలో కూడా వాళ్ళు తోడ్పడారు. అది మర్చిపోవద్దు. అంటే నువ్వు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి కానీ టిఆర్ఎస్ పార్టీలో ఎక్కువ ఉన్నారు, కౌన్సిలర్స్ ఎక్కువ ఉన్నారు, జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు, ఎంపీటీసీలు ఎక్కువ ఉన్నారు, వీళ్ళకెందుకు గౌరవేతం అని చెప్పి ఒక నీచమైన సంస్కృతి తెరలేపారు. అలాంటివి మరొకసారి పునరావృతం కాకుండా వీళ్ళకి ఎంబడే గౌరవ వేతనము విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి కోరుకుంటూ, అలాగే ఇప్పుడున్న సర్పంచులకు కానీ మాజీ సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ ఒక 2 సంవత్సరాల పదవి కాలం కరోనాతో పోయింది. అది ప్రజలు కూడా గమనించాలి. ఇప్పుడు ఏదైతే పరవిరమణ చేస్తున్నారో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మాజీ సర్పంచులు కానీ మండల ప్రజలు కానీ కల్వకుర్తి నియోజక ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ ఒక్కసారి ఆలోచించి మళ్ళా ఒక్కసారి వీళ్ళందరికీ ఏదో ఒక రూపకంగా రాజకీయంగా మంచి పొజిషన్ లో ఇవ్వాలని చెప్పి ఇంకొక 2 సంవత్సరాల కాలం పోయిన ఇంకొక 5 సంవత్సరాల కాలం మళ్ళీ వీళ్ళని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు పదవి విరమణ చేస్తున్న మీరందరికీ అంటే ఒక చిరు సత్కారంగా వెంకటేశ్వర పెట్టిండు. అంటే ఈ విరమణ అనేది కాదు, మీకు ప్రజా జీవితంతో ముడిపడ్డోళ్ళు గెలిచినా ఓడినా సమానంగానే తీసుకోవాలి. ఎందుకంటే నేను పార్లమెంట్ ఎలక్షన్ చూసిన, రాష్ట్రంలోనే ప్రవీణ్ కుమార్ సార్ 2వ ప్లేస్ వస్తే మీకు అసెంబ్లీ కంటే కూడా ఎక్కువ ఓట్లు ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ చేసినట్టే మీరు కూడా అంటే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు నిజంగా చైతన్యవంతులు. సార్ ఓడిపోయినా కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఎంపీ అభ్యర్థి అంటే ఒక వ్యక్తిగతంగా కూడా చూసిరంటే అది చాలా అభినందించే విషయం. అలాగే పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా
ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు ఉప్పల వెంకటేశ్వర గారు ఒక సైనికులుగా పనిచేసుకుంటూ కలవగర్తి నియోజకవర్గంలో అందరి సహాయ సహకారాలతోటి మున్ముందు ఎన్నో విజయాలు సాధించి సర్పంచుల్లా ఎంపీటీస్లా జెడ్పీటీస్లా మన వాళ్ళని గెలిపించుకుంటూ మళ్ళా కల్వకుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేసేలా హార్నిషులు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వెంకటేశ్వర గారికి అలాగే ఇక్కడ పదవి విరమణ చేసిన ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు వారందరూ ఆయుర్వేదాలతో అశ్వేదాలతోటి మనస్ఫూర్తిగా ఉండి ప్రజాసేవ ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా కుటుంబం తరఫున ఎమ్మెల్సీ అనేది మీరు పెట్టిన భిక్ష అని చెప్పి మరొకసారి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.